హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీకు ఈ దేవరకొండ లొకేషన్ చూపించడానికి ఉదయాన్నే లేచి బ్రష్ చేయలేదు, మొహం కూడా కడగలేదు. పాస్ మొహం కొని మీకు బ్లాగ్ తీస్తున్నాను. సో ఇక్కడ ఈ కొండ ప్రాంతాలు, ఈ కొండ అందాలన్నీ చూపించడానికి నేను ఉదయాన్నే రావాల్సి వచ్చింది మీకోసం. ఎందుకంటే మీరంతా అంత ప్రేమ నాకు. ప్రజెంట్ మేమైతే ఇప్పుడు మనం అయితే వచ్చేసాము, రీచ్ అయిపోయాము. దగ్గరలోనే ఉన్నాం. లొకేషన్ చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంది. ఇగ్నోర్ మై ఫేస్, ఎందుకంటే ఇంకా మొహం కరగలేదు, బ్రష్ చేయలేదు. సో నా ఫేస్ చూడమాకండి, మీకు లొకేషన్స్ చూపిస్తాను. కదలని ఓశిలనే అయినా, త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగిదు నన్నెవరైనా. ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలా నడుగుతూ. ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని తరులు ఎరగరు. నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది? నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి? ఏరును నేను ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ రాయిని అయితే ఈ నీటిలో వేస్తాను, ఇట్లా విసురుతాను. 3 steps కన్నా ఎక్కువ పడింది అనుకో, నేను అనుకున్నది ఎప్పటికైనా అది జరిగి తీరుతుందని నా గట్టి నమ్మకం. సో చూడండి, మీకు కెమెరా చెప్తాను. 1 2 3 యాక్షన్. ఎప్పుడు పూర్తవనే అవక తుదిలే కథనేనుగా, కాలివాటం లాగా ఆగేయల వాటే లేక, కాలు నిలవదు ఏ చోట నిలకడగా, ఏ చిరునామా లేక, ఏ బదులు పొందని లేక, ఎందుకు వేస్తోందో కేక. హైదరాబాద్కి అవుట్కట్స్లో 150 kilometers దూరంలో ఉన్న ఈ దేవరకొండలోని వైజాగ్ కాలనీ లొకేషన్ అయితే సూపర్గా ఉంది. చుట్టూరు కొండలు, మధ్యలో ఒక వాటర్ తిని కాలువ, సో దాన్ని చెరువు అంటారు. ఆ చెరువు చేపలు తింటే చాలా బలంగా ఉంటాం. నేను 2 తిన్నాను. చూడండి, చాలా ఉన్నాయా? ఈ కళ్ళతో ఆ కొండలు టిపిటి చేయాలి. గాలి మామూలేదు కదా, గాలికి ఎగిరిపోతానేమో. స్ట్రాంగ్ చాలా ఉంది. అదే నా ఇల్లు. అక్కడికి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం అయితే నేర్చుకుంటే పోదాం. ఇలా బయటికి వచ్చి ప్రశాంతంగా పీస్ఫుల్గా సాంగ్స్ వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సేపు ఆ కొండల మీద కూర్చొని ఫీల్ అవుతాం, మన లవ్ ఫీల్ అవుతాం. ఒంటరిగా లవ్ ఫెయిల్యూర్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ప్లీజ్. సేపు ఏకాంతంగా కూర్చొని వాళ్ళ మెమరీస్ అన్నీ రికగ్నైజ్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వాళ్ళకి వీళ్ళు చెప్పే బదులు మనమే ఆ ఫీల్ని ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేయాలి. జోలాలి